హలో ఫ్రెండ్స్, మేము చిక్బల్లాపూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చాము. సో మేము బెంగళూరులో బయలుదేరాము. బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్కి వచ్చి డిస్టెన్స్ వచ్చి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. మేము మధ్యాహ్నం అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ట్రాఫిక్ వేరే ఉంది, ఒక 2 hours పట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఇప్పుడైతే కొంచెం కూల్గానే ఉండింది, ఎక్కువ ఎండ్ కూడా ఉండిండలేదు. మేము వచ్చేసరికి ఇక్కడ అంత రష్ ఏమి ఉండిండలేదు. ఈవినింగ్ లైట్ షో అయ్యేసరికి అప్పటికి ఇంకా చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారు ఇక్కడ. సో మీరు వచ్చే పని అయితే ఈవినింగ్ టైంలోనే రండి, లైట్ షో కూడా చూడొచ్చు. లైట్ షో అయితే మాత్రం మిస్ చేయొద్దండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పార్కింగ్ అయితే ఏ ఇబ్బంది లేదండి, చాలా ప్లేస్ ఉంది. ఇంకా పార్కింగ్ మాత్రం డబ్బులు 50 రూపీస్ ఉంటుంది అమౌంట్. ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు, ఓన్లీ పార్కింగ్ అమౌంట్ ఇస్తే చాలండి. ఇక్కడ మనము ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చి నాగమంటప, యోగేశ్వర లింగ అండ్ ఆదియోగి అండి. ఈ 3 అయితే చూడాలి. ఇంకా ఇది ఎంట్రన్స్లో టెంపుల్కి వెళ్ళి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. నాగమంటప లోపల వెళ్ళేసరికి యోగేశ్వర లింగ పోయేసరికి లోపలైతే మనకి వీడియో అయితే అలో లేదండి, ఫొటోస్ వీడియో అయితే తీసుకొనేకి వదలరు, ఇంకా బయట నుంచే మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదే అండి నాగమంటప. లోపల వెళ్ళేసరికి ఇంక మొత్తం చాలా సైలెంట్గా ఉంటుంది. సో అక్కడ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్ అని చెప్తూనే ఉంటారు. ఇక హోటల్స్ ఉన్నాయి, హోటల్స్ కూడా ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. చాట్స్, కాఫీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. కాకపోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. మనం బయట నుంచి కూడా ఏమైనా తీసుకొని వచ్చి ఇక్కడైతే తినొచ్చు, అలో ఉంది. ఇంకా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో అయితే అక్కడ లోపల ఫుడ్ అలో లేదు, ఇక్కడ అలో అయితే ఉంది. చూడండి, ఇంక లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంక నాగమంటప నుంచి ఇంక బయట అయితే వచ్చేసామండి. యోగేశ్వర లింగ చూసుకొని, నాగమంటప చూసుకొని ఇంక బయట అయితే వచ్చాము. చూడండి, ఆదియోగి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దగ్గర నుంచి ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ మీకు ఫెన్సింగ్ అయితే కనిపిస్తుంది కూడా, చూడండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంక చుట్టూ ఇంక త్రిశూలం టైపే ఉందండి, ఇక్కడ ఫుల్ ఫెన్సింగ్ అలాగే ఉంది. టైమింగ్స్ వచ్చి 6 o'clock అయింది కాబట్టి మీకు అట్లా వీడియో కొంచెం డల్గానే కనిపిస్తుంది. చూడండి, నంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నంది. ఇంకా మేము మొత్తం రౌండ్ వేసుకొని ఇంకా అంతా మొత్తం ఒక రౌండ్ వేసుకొని ఇంకా లైటింగ్ షోకి అయితే మేము వచ్చి కూర్చున్నాము. ఇంకా 7:15కి అయితే లైట్ షో స్టార్ట్ అవుతుంది.
ఇంకా అక్కడ నుంచి ఒక 20 మినిట్స్ అయితే లైట్ షో ఉంటుందండి. అది మాత్రం మిస్ అవ్వకండి, చాలానే బాగుంటుంది చూసేదానికి. కాకపోతే ఈ వీడియోలో అయితే లేదు, నేను సపరేట్గా ఇంకో వీడియో లైట్ షో మాత్రం ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి. కొంచెం దగ్గర నుంచి వీడియో అయితే చూసినాను, ఎంత బాగా కనిపిస్తుందో మనకు ఆదియోగి చుట్టూ మౌంటైన్స్, ఇంకా చాలానే బాగుందండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫెన్సింగ్ చుట్టూ కట్టున్నారు ఫుల్. లింగంని ముట్టేదాన్ని కూడా వదలరండి మనకి. మేమైతే ఇంకా వచ్చి ఒక పక్క కూర్చున్నాం అనమాట. సో ఇంకా లైట్ షో కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.